నేను ఒక 12 ఏళ్ల క్రితం నేను హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఈ గుట్ట మీద ఉన్న సీతారామచంద్ర స్వామి గుడి యొక్క ల్యాండ్ 80-90 ఎకరాల ల్యాండ్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ గుడికి 15-20 కోట్ల రూపాయలు పిచ్చి ఈ ల్యాండ్ టేక్ ఓవర్ చేసి ఒక 2000 ఇండ్లు ఒక 2000 ఇండ్ల స్థలాలకి ఈ ప్రాంతాన్ని తయారు చేసినాము. దీనికి అనుగుణంగా ఈజీగా యాక్సెస్ ఉండడానికి అటు కోదాడు హుజూర్ నగర్ రోడ్ నుంచి ఒక రింగ్ రోడ్డు తీసి ఈ కాలనీ ద్వారా ఇటు సింగారమయ్య రోడ్డుకి కలపడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్ టౌన్ నుంచి ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు 2.5 కోట్ల రూపాయలతో ఆ రోజు వేయడం జరిగింది. కొంత మంచినీళ్ళ కోసం కొంత కరెంటు కోసం కూడా ఖర్చు పెట్టి కొంత వసతి కల్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి రాజకీయ కోణమో మరొకటో నేను చూస్తుండగానే ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక 6 డజన్ మంత్రులు వచ్చి ఈ హౌసింగ్ కాలనీకి 30 కోట్లు ఇచ్చినమని 40 కోట్లు ఇచ్చినమని శంకుస్థాపన చేసిండ్రు. ఇప్పుడు 6 నెలల క్రితం అనుకుంటా మంత్రి కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడనే ఇండియా శిలాఫలకం ఉంది, ఈ 2000 ఫ్లాట్లు మేము పూర్తి చేస్తాం అని ఒక 30 కోట్లు మంజూరు ఇక్కడే శిలాఫలకం ఈ క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడే మీటింగ్ పెట్టినారు. అది శిలాఫలకం వరకే మిగిలిపోయింది. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో వారి మంజూరుతో 2160 ఫ్లాట్లు పూర్తి చేసే ప్రయత్నం భాగంగా ఈరోజు ప్రోగ్రాం అని చెప్పి మనం చేస్తున్నాను.